హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే తిరుమల శ్రీవారి పిలుపు అయితే వచ్చింది. సో అనుకోకుండా ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళిపోయాము. ఇంకా పిలుపు రావడమే తరువు కదా శ్రీవారిది. వెళ్ళాము. ఏంటి అంటే యాక్చువల్లీ మా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్ ఉన్నింది. ఆ ఫ్రైడే స్పోర్ట్స్ ఈవెంట్ అయితే సో మనం ఫ్రైడే బయలుదేరదాం అని అనుకున్నాం. అండ్ అగైన్ మాకు స్కూల్ నుంచి మెసేజ్ ఏమొచ్చింది అంటే థర్స్డే డ్రై రన్ త్రూ ప్రోగ్రామ్ అవుతుంది, థర్స్డే కూడా హాఫ్ డే అని అన్నారు. సో మేము ఫ్రైడే వెళ్ళాల్సింది, థర్స్డే మేము బయలుదేరిపోయాం అనమాట. ఎలాగో హాఫ్ డే క్లాసెస్ ఏం జరగవు అని చెప్పేసి మేమైతే ఇంకా థర్స్డే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని 6 o'clock కల్లా బయటికి ఇంటి నుంచి అవుట్ అయిపోయాం అనమాట. బెంగళూరు నుంచి తిరుపతికి 4 hours జర్నీ కాబట్టి మేము కార్లోనే వెళ్ళిపోయాము. ఎక్కువ ఎండ రాకముందే మేము అక్కడికి రీచ్ అయిపోవాలి అని అనుకున్నాము. బట్ ఏంటి అంటే నేను కాలినడకన వస్తాను స్వామి నీ దగ్గరికి అని ఎప్పుడో మొక్కుకున్నాను. అది కూడా అలా ఉండిపోయింది. సో కాలినడకన వెళ్ళాలి కాబట్టి నాతో పాటు పెద్దోడిని తీసుకెళ్దాం అని అనుకున్నాను. చిన్నోడు ఏమన్నాడంటే నేను కూడా వస్తాను మీతో పాటే, నేను కూడా స్టెప్స్ ఎక్కుతాను స్వామివారి దగ్గరికి, నేను మెట్లెక్కే వస్తాను అని చెప్పి అనడంతో మేమైతే చాలా చెప్పి చూసాం. నాన్న నువ్వు నడవలేవు, ఎందుకంటే మళ్ళీ మధ్యలో నీకేం అవైలబిలిటీ ఉండదు అని చెప్పి కూడా చెప్పాము. బట్ వాడైతే వినలేదు. నేను ఎక్కుతానంటే ఎక్కుతాను అనేసే పట్టుపడ్డాడు. సో అలా మేము ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను పొంగల్ తీసుకున్నాను. అండ్ ఆయన అన్నాడు ఇక్కడ వడ కూడా చాలా బాగుంటుంది మేడం అని అంటే, సరే అయితే వడ కూడా తెచ్చి ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళు తిన్నారు. నేనైతే పొంగల్ తిన్నాను. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. తిని ఇంక ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి కదా అని చెప్పి బయలుదేరిపోయాం అనమాట. కొంచెం టిఫిన్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఇంట్లో పూజ అది చేసుకొని బయలుదేరాం అనమాట. బయలుదేరితే మాకేంటి అంటే మాకు ఎటువంటి ప్లానింగే లేదు. ఐదర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కానీ ఏమీ తెలియదు అనమాట. ఎప్పుడో మా చిన్న బాబు తలనీలాలు ఇవ్వడానికి మేము వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అనమాట. మా దగ్గర అయితే ఎలాంటి ప్లానింగ్స్ లేవు. ఏదో రూమ్స్ బుక్ చేసుకోలేదు, దర్శనంకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మేము ఏమీ అనుకోకుండా వెళ్ళిపోయాము. ఫస్ట్ మేమైతే కాలినడకన వెళ్ళిపోతాము. మా హస్బెండ్ పైకి వెళ్ళి కార్లో కొండపైకి వెళ్ళి దెన్ ఆయన మాట్లాడతారనమాట అని అనుకున్నాను అనమాట. రూమ్స్ కోసం టోకెన్ అవి తీసుకోవాలి కదా అని చెప్పి. సో ఇంకా అంతవరకే మేము అనుకున్నాం. ఎటువంటి ఇది కూడా ఆన్లైన్లో టికెట్స్ దేనికి మేము బుక్ చేసుకోలేదు, అలానే వెళ్ళిపోయాం. మాకైతే కొంచెం టెన్షన్గా అనిపించింది. అంతా స్వామివారి మీదే భారం వేసి మేమైతే బయలుదేరిపోయాం. ఆయనే ఒక దారి చూపిస్తారు మాకు అని. ఎండ అయితే చాలా ఉంది. బెంగళూరు క్లైమేట్కి మన ఆంధ్ర క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఘోరంగా ఎండ ఉంది. ఇంకా మా చిన్నోడు కాసేపు పడుకుని పోయాడు మేము వెళ్తున్న దారిలోనే. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం అని అన్నప్పటికీ ఎలాగో ఏంటో అని నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఇంకా తిరుమల దగ్గరలోకి వచ్చేసిన దగ్గర నుంచి వచ్చేసాము. ఇంకా శ్రీవారి మెట్ల మార్గం త్రూ మేమైతే వెళ్ళాం అనమాట పైకి. ఇక్కడ ఈ బోర్డు ఉంది. అంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్తే దారి మధ్యలో మనకి టోకెన్స్ ఇచ్చారు. నేను అదే సిస్టమ్ ఇప్పటికీ ఉందేమో అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది, వచ్చే శుక్రవారం నుంచి అని రాసి ఉంది. భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు తీసుకొని పైకి వెళ్ళాలంట ఫ్రీ దర్శనంకి. అయితే నేనేమనుకుంటే నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఏమో అనుకుని మేము తొలి మెట్టుకి పూజ అది చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లు కొబ్బరికాయ అరటిపళ్ళు పసుపు కుంకుమ దీపం తీసుకొని వెలిగించేసి మొదటి మెట్టు దగ్గర శ్రీవారి శంఖచక్ర నామాలు ఉంటాయి కదా, అక్కడ పూజ చేసుకొని నేను పిల్లలు ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకప్పుడే మా చిన్నోడు అడుగుతున్నాడు నాకు మాన్స్టర్ డ్రింక్ కొనండి అనేసి. నేను అనుకున్నాను అంటే శ్రీవారి మెట్లు ఇదే ఫస్ట్ టైం. అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాం కానీ శ్రీవారి మెట్లు అయితే ఇదే ఫస్ట్ టైం. నేను అనుకున్నాను మధ్యలో స్టాల్స్ ఉంటాయేమో, పిల్లలకి దాహం వేసినా ఏదైనా కొనడానికి అని అనుకున్నాం. బట్ ఎటువంటి అవేమీ లేవన్నమాట. ఫుడ్ స్టాల్స్ అవేమీ లేవు. డ్రింకింగ్ వాటర్ ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, చక్కగా డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడైతే మేము పూజ అది చేసుకొని ఇంకా బయలుదేరాం అనమాట.
900 స్టెప్స్ దాటిన తర్వాత మజ్జిగ దొరికింది, సేల్ చేస్తున్నారు, మజ్జిగ అమ్ముతున్నారు, అది తీసుకొని తాగాము. అండ్ ఇక్కడ పూజ అది చేసుకొని మేము బయలుదేరి వెళ్తూ ఉండగా నాకు కొంచెం అన్కాన్షియస్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కళ్ళు తిరుగుతున్నట్టుగా, ఎక్కలేనేమో అని చాలా భయపడ్డాను నేనైతే. ఇక్కడ స్వామి నాకు కొంచెం శక్తిని ప్రసాదించు అని కోరుకొని మరీ వెళ్ళాను. ఒక దగ్గర అయితే కూర్చుండిపోయాను, ఇంకా నా వల్ల కాదు అని అన్నట్టుగా అనిపించేసింది. పిల్లలేమో వాళ్ళంతటి వాళ్ళు బాగానే ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు, నేను మాత్రం ఎక్కలేకపోతున్నాను అనమాట. మా పెద్దోడు నాతో పాటు తోడుగా ఉండిపోయాడు. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్తున్నవారే. మాకు కనీసం తెలీదు ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అని. ఇక్కడ ఏంటి అంటే ఫ్రీ దర్శనంకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదేవి కాంప్లెక్స్లోని టోకెన్ తీసుకోవాలంట. టోకెన్ తీసుకొని మనం ఆ టోకెన్ పట్టుకొని శ్రీవారి మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉండగా 1200 మెట్లు 1200th స్టెప్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుందన్నమాట. ఆ కౌంటర్ దగ్గర మనం ఏదైతే టోకెన్ తీసుకొని పైకి వెళ్ళామో దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనకి ఫ్రీ దర్శన్ టికెట్కి టైమింగ్ అనేది స్లాట్ ఇస్తారు అనమాట. బట్ మాకు ఇదేమీ తెలియలేదు. ఇంకా మా మమ్మీ చూడండి, అదే నేను ఇప్పుడు అందరికంటే ఫస్ట్ ఎక్కుతున్నా, వీళ్ళేం ఎక్కట్లే. ఆకాష్ ఎక్కి గల్డిగంటే మమ్మీ వెనకటికి వస్తున్నాడు. ఆకాష్ ఫ్రాన్స్ అయితే గాయస్ చూపిండి, నేను మీకు ముందు చూపిస్తాను ఏంటైతే. అయితే గాయస్ మా మమ్మీ అయితే అలసిపోయారు, అందుకే కెమెరా నేనే పట్టుకొని వీడియో తీసినప్పుడు నా చెప్పండి. అవును అలసిపోయాను, కానీ నాలో ఇంకా స్ట్రెంత్ ఉంది, ఎక్కువ నిలిపడం అంతే. కూర్చోండి, ఏం పర్లేదు, వీడియో కోసం లేవాల్సింది అవసరంగా. మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, మళ్ళీ వెళ్ళాం. అయితే లెట్స్ గో సీ వాట్ ఈస్ అప్ ఇన్ ద నెక్స్ట్. ఫస్ట్ మంది స్టెప్ అది గాయస్, మేము ఇప్పుడు 420 స్టెప్స్ ఫినిష్ చేస్తాం. అండ్ గాయస్ చూపిస్తాం. అయితే గాయస్ మేము ఇప్పుడు 400 స్టెప్స్ ఫినిష్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఎక్కాలి బాబోయ్. ఇదిగోండి ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు, హాయ్ చెప్పరా. అయితే గాయస్ నేను వెళ్తాను. మా పిల్లలు అయితే నా మీద సెటైర్ వేసుకుంటూ, మెయిన్గా మా చిన్నోడు నన్ను ఎక్కలేను అని అన్నారు. మా చిన్నోడు యాక్చువల్లీ ఎక్కలేడు అని మేము అనుకున్నాం కదా, నన్ను ఎక్కలేను అని అన్నారు. మీరే లాస్ట్ ఎక్కుతున్నారు అని చెప్పి సెటైర్ వేసుకుంటూ వెళ్తున్నాడు. పెద్దోడు మాత్రం నాతో పాటు తోడుగా నా దగ్గరే, నేను ఎక్కడ కూర్చునిపోతే వాడు కూడా అక్కడ కూర్చుండిపోయేవాడు పాపం. అండ్ వాడు నాకు తోడుగా ఉండి వీడు మాత్రం ఫోన్ పట్టుకొని పైకి పరిగెత్తేస్తున్నాడు అనమాట. నేను అనుకున్నాను వీడికి కాళ్ళ నొప్పులు రావట్లేదా ఏంటి ఎంత దాగా అనేసి. అంటే మా హస్బెండ్ అన్నారు, వాడేజ్కి నీ ఏజ్కి తేడా లేదా అని చెప్పి అన్నారనమాట. పిల్లలు ఆడుకునే పిల్లలు కదా, చాలా ఈజీగా ఎక్కేస్తారు. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళిద్దరూ ఎక్కి ఉంటే కనుక 1 అవర్లోనే పైకి వచ్చేసేవారేమో అని చెప్పి అనుకున్నాను నేనైతే. సో ఇలా మేమైతే చాలా నేను మెయిన్గా చాలా అలసిపోయాను, అంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. అప్పుడు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కొని మొహం మీద చల్లటి నీళ్ళు అవి జల్లుకొని వచ్చేసరికి దెన్ కొంచెం ఫ్రెష్ అయ్యి ఓపిక వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో ఎక్కాలి కదా, సో అలా ఒక 7 స్టెప్స్ మేము మోకాళ్ళ పైన ఎక్కామన్నమాట. అండ్ అలాగే మా ఈ జర్నీలో మేము వితౌట్ ఎనీ ప్లానింగ్ వెళ్తున్నాం కదా, ఎలా మాకు దర్శనం అయింది, రూమ్స్ ఎలా దొరికినాయి అనేవి కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు తెలియకుండా అనుకోకుండా వెళ్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మేము మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో ఎక్కి వెళ్తూ ఉండగా ఇంకా కొంచెమే స్టెప్స్ ఉన్నాయి, దాని తర్వాత మేము కొండ దగ్గర వచ్చేసాం అనమాట, కొండపైకి వచ్చేసినట్టే ఇంకా. అండ్ మేము ముగ్గురం కూడా, మా పెద్దోడు మాత్రం నాతోనే ఉండిపోయాడు అలాగా, చిన్నోడు మాత్రం ఉరుకులు పరుగులతో ఫస్టే వెళ్ళిపోయాడు పైకి. వాళ్ళ డాడీ అప్పటికే వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం అని చెప్పి. సో ఇంకా మాదైతే జర్నీ అయిపోయింది ఇక్కడతో. శ్రీవారి మెట్లు మొక్కు కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడతో.
సో మా పిల్లలిద్దరూ ఉండడం వల్ల నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది నిజంగా. అదే నేను ఒక్కదాన్ని అయి ఉంటే కనుక నేను అసలు ఎక్కలేకపోయేదాన్నేమో అని అనిపించింది. స్వామివారి మీదే అంతా భారం వేశాను. అండ్ ఇక్కడ నుంచి భోజనాలకు వెళ్దామని చెప్పి వెంగమాంబ భోజన కేంద్రంకి వెళ్ళాం. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశానని చెప్పి ఈ వీడియోలో ఆ క్లిప్పింగ్ అయితే నేను పోస్ట్ చేయటం లేదు, ఎందుకంటే మళ్ళీ లెందీ అయిపోతుందని చెప్పి. అండ్ తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడే కళ్యాణ్ కట్టలు కూడా పెట్టారు. తలనీలాలు ఇస్తాం కదా, అవి కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. ఇక్కడైతే మాకు దర్శనానికి టికెట్స్ ఇవ్వలేదు, టోకెన్ ఇవ్వలేదు. ఏమన్నారు అంటే మా హస్బెండ్ వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. వచ్చిన తర్వాత చక్కగా కూల్ డ్రింక్స్ అవి ఇప్పిస్తే తాగేసాం ఫుల్గా. చాలా అలిసిపోయాం అనమాట, డిహైడ్రేట్ అయ్యాం చాలా. అండ్ ఇక్కడ నుంచి వెంగమాంబ భోజన కేంద్రంకి వెళ్ళాం. ఫుడ్ అయితే ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుంది ప్రసాదం, చాలా టేస్టీగా ఉంది. నేను ఇది ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కాబట్టి ఆ క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేయలేదు. అండ్ కాళ్ళు కాలుతున్నాయి కదా, కాళ్ళు బొబ్బర్లు ఎక్కినాయి లిటరల్లీ, ఎంత కాళ్ళు మండిపోతున్నాయో భోజనం చేసిన తర్వాత. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సీనరీ ఉంది, అది కూడా నేను షార్ట్లో పోస్ట్ చేశాను. అది కూడా చాలా బాగుంది. ఇది సిఆర్ఓ కేంద్రం అనమాట. మా హస్బెండ్ ఏం చేశారు అంటే మార్నింగ్ వచ్చి ఇక్కడ టోకెన్ తీసేసుకున్నారు. మనకి ఇక్కడ ఆ కనిపిస్తున్న స్క్రీన్ మీద మనకి వచ్చిన అలాట్ అయిన నెంబర్ డిస్ప్లే అవుతుందన్నమాట. దాన్ని బట్టి మనకి రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మేము మార్నింగ్ వచ్చి మా హస్బెండ్ టోకెన్ తీసుకున్నారు కదా, మేము కాలినడకన మెట్లెక్కి వచ్చి కొండపైకి వచ్చి భోజనాలు చేసి తలనీలాలు ఇచ్చి దెన్ మాకు ఈవినింగ్ 5 o'clockకి రూమ్ అయితే అలాట్ అయింది. రూమ్ అలాట్ అయిన తర్వాత మేము రూమ్లో రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మాకు ఆ రోజు దర్శనం అవ్వలేదు, ఎందుకంటే మేము ఫ్రీ టికెట్స్ తీసుకోలేదు కదా. నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ డిఫెన్స్ పర్సన్స్కి సిఆర్ఓ కేంద్రంలోనే మాకు చెప్పారనమాట. ఏంటి అంటే డిఫెన్స్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి, ఎన్ఆర్ఐస్కి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు దర్శనానికి టోకెన్స్ ఇస్తారు. 300 rupees టికెట్స్లో మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము అందుకని కొంచెం ఎర్లీగా 11 o'clock కల్లా 10:30 కల్లా మేము రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ మీకు ఏదైతే గెస్ట్ రూమ్ దొరుకుతుందో ఆ గెస్ట్ రూమ్ నుంచి ఏటీసీ సర్కిల్ అని ఉంటుంది, ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వరకు మనకి ఫోన్స్ అలో చేస్తారు. ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఆర్మీ వాళ్ళు అవని, నేవీ వాళ్ళు అవనివ్వండి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ పర్సనల్స్, ఇగోండి ఇక్కడ ఎన్ఆర్ఐ అండ్ డిఫెన్స్ పర్సనల్స్కి ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారనమాట. సో వాళ్ళ ఐ కార్డ్స్ అండ్ డిపెండెంట్స్ ఎవరినైతే తీసుకెళ్తున్నారో డిపెండెంట్ కార్డ్స్, ఐ కార్డు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇలా ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని మనం ఫిల్ చేయాలి. హస్బెండ్ నేమ్, హస్బెండ్ డీటెయిల్స్ అండ్ డిపెండెంట్ కార్డ్ నెంబర్స్, అండ్ అలాగే ఫ్యామిలీలో ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళందరి డిపెండెంట్ కార్డ్ నెంబర్స్ కూడా రాసి అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనమైతే లోపలికి 300 rupees టికెట్లోకి మనల్ని పంపిస్తారనమాట. మాకైతే చెప్తే నమ్మరు, 40 minutesలో దర్శనం అయిపోయింది. ఆ రోజు కొంచెం ఖాళీగా ఉండడం వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత అక్కడే మనం వెళ్తున్న దారిలోనే మన ఫోన్స్ తీసేసుకుంటారు. దానికి కూడా టోకెన్ స్లిప్ ఇస్తారు, దాన్ని వేరే దగ్గరికి మళ్ళీ పంపిస్తారు. మనం దర్శనం అయిన తర్వాత మళ్ళీ అదే రూట్లోకి రాము కదా. సో అందుకని చెప్పి మనం ఏదైతే ఎగ్జిట్ వే ఉంటుందో అక్కడ దగ్గరలో ఒక పీసీలో ఇస్తారనమాట మన ఫోన్స్. అయితే మనం వెళ్ళి అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు తీసుకున్నాం. పర్ హెడ్ ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని ఇస్తున్నారు. మేమైతే టికెట్స్ 300 rupees టికెట్స్ కదా, మా చిన్నోడికి టికెట్ తీసుకోలేదు, వాడికి 11 years, సో వాడికి టికెట్ తీసుకోలేదు. మా ముగ్గురికి తీసుకున్నారు. ఆ టికెట్స్ మీద 3 లడ్డూస్ ఇచ్చారు. అండ్ మేము 7 లడ్డూస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. అండ్ లంచ్ బయటనే తినేసాము, చాలా ఎండ ఉంది, చెప్పులు లేవు. అందుకోసం అని చెప్పి చెప్పులు పెట్టిన దగ్గర వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలని చెప్పి మేమైతే చెప్పులు తీసుకోలేదు, ప్రసాదాలు తీసుకొని ఇంకా మేము రూమ్ కూడా వెకేట్ చేసేసి కిందన అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాం. ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను ఎందుకు ఇంత నవ్వుతున్నాను అంటే, మా హస్బెండ్ చెప్పులు పోయినాయి, జాక్సన్ జోన్స్వి.
5,000 రూపీస్ కాస్ట్. మా అందరి చెప్పులు ఉన్నాయి, మా హస్బెండ్ చెప్పులు మాత్రం పోయినాయి. మా హస్బెండ్ ఫేస్ కొంచెం ఫీలింగ్లో ఉన్నారు. నాకైతే చాలా నవ్వొచ్చింది. నేను అన్నాను పోన్లేండి పోతే పోయినాయి, ఏం ప్రాబ్లం లేదు, గుడికొచ్చి చెప్పులు పోతే మంచిదే అని నేను చెప్తున్నాను. బట్ మా హస్బెండ్ మాత్రం కొంచెం ఫీలింగ్లో ఉన్నారు. ఇంక మా చిన్నోడు స్లీప్ వేసేసాడు. స్లీప్ వేసేసి కింద తిరుపతికి వచ్చేంత వరకు పడుకుని పోయాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం చక్కగా. నాకు అక్కడ ఈ స్ట్రీట్ లైట్స్ చాలా నచ్చినాయి. గరుడ పక్షి అవతారంలో షేప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంక అక్కడి నుంచి బెంగళూరు వచ్చేద్దామని చెప్పి బయలుదేరిపాం. ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock కల్లా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. అక్కడ మాకు లడ్డూలు కూడా ఇచ్చారు. అక్కడ కూడా కొంచెం చాలా రష్ ఉంది. శ్రావణ శుక్రవారం 5th week కదా, అది 5th Friday కదా, సో చాలా రష్ ఉంటే మేము 200 రూపీస్ టికెట్లో వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాం అనమాట. నిజంగా అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అంతా దేవుడి కృప అనే మేమైతే నమ్ముకున్నాము ఆ రోజైతే. ఎందుకంటే మేము ఎలాంటి ప్లానింగ్ లేదు, జస్ట్ మా హస్బెండ్ 2 days లీవ్ తీసుకుని నేను వెళ్దామా అన్నారు అంతే. సరే వెళ్దాం అనుకున్నా, వెళ్ళిపోయాం, బయలుదేరిపోయాం అంతే. ఇంక ఇక్కడ నుంచి కాసేపు నేను డ్రైవ్ చేశాను. మా హస్బెండ్ని ఎంతసేపు అని డ్రైవ్ చేస్తారో అని చెప్పి కాసేపు నేను డ్రైవ్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట. సో ఇలా ఎవరైనా, నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్డ్గా ఇస్తాను, ఎవరైనా కూడా ఏ ప్లానింగ్ లేకుండా వెళ్తే ఈ ఫెసిలిటీస్ అయితే మెయిన్గా డిఫెన్స్ వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలియపరచాలని నేను అనుకున్నాను. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ సీజన్ టైంలో వెళ్తే బెటర్. సీజన్ టైమ్స్ అంటే లైక్ బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయి కదా, అలాంటి టైంలో వెళ్తే కొంచెం రష్ ఎక్కువే ఉంటుంది. ఈ టైంలో కొంచెం రష్ తక్కువే ఉందనే మేము అనుకుంటున్నాం. దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటి అంటే, ఫస్ట్ థింగ్ కాలినడకని వెళ్తే ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్లోనే టోకెన్స్ అయితే తీసుకోవాలి ఫ్రీ దర్శనానికి. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్స్, రూమ్స్ కోసం టికెట్స్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసేసుకోవాలి. అది మాకు కొంచెం ప్రాబ్లం అయింది. కొంచెం ఒక 2 hours వెయిట్ చేసాం మేము దానికోసం అని చెప్పి. అండ్ దర్శనానికి టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. వితౌట్ ఎనీ ప్లానింగ్లో వెళ్తే ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎన్ఆర్ఐస్కి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి, కంపల్సరీగా పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాతే మనకైతే దర్శనానికి టోకెన్స్ ఇస్తారు. ఆధార్ కార్డ్ కంపల్సరీగా పట్టుకోవాలి. డిఫెన్స్ పర్సన్స్ అయితే డిపెండెంట్ కార్డ్స్ తప్పకుండా పట్టుకోవాలి, ఆధార్ కార్డ్స్ పట్టుకోవాలి. ఇంకా ఇలా మా దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎక్కడికక్కడ ఫ్రీ వాటర్స్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ ఉన్నాయి దర్శనానికి వెళ్ళడానికి. ఫెసిలిటీస్ అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఎవరైనా తిరుపతికి వెళ్తే చక్కగా స్వామివారిని దర్శించుకొని ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. రూమ్స్ కోసం మాత్రం కొంచెం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మేము అక్కడే కొంచెం లేట్ అయింది, మాకు 2 hours లేట్ అయింది. మెయిన్ కాలినడకన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మేమైతే ఆ మిస్టేక్ చేసాము. మాకు అలా అవి కూడా తీసుకోకుండా మాకు 2 దర్శనాలు అయ్యిందును. మేము ఒక దర్శనంతోనే కింద తిరుపతికి వచ్చేసాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మేము బయలుదేరుతూ ఉండగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంది దారి మధ్యలో. అండ్ బెంగళూరు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. నైట్ 9:30 కల్లా హౌస్కోట వచ్చిన దగ్గర కొంచెం ట్రాఫిక్లో స్టక్ అయ్యామన్నమాట. ట్రాఫిక్ బాగుంది ఇక్కడ, వీకెండ్ అవుతుంది కదా. అండ్ ఇంక ఇంటికి వచ్చేసరికి 10 o'clock అయింది. షార్ప్ 10 కల్లా మేము ఇంటికైతే వచ్చేసాము. దర్శనం ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అవడంతో తెచ్చిన ప్రసాదాలన్నీ స్వామివారికి పరమాన్నం ప్రసాదం చేసి స్వామివారి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేసి ఎవరికి పంచాల్సినవి ఉంటాయి కదా, అందరికీ తిరుపతి వెళ్ళి వస్తే లడ్డూలు ప్రసాదంగా పంచుతాం కదా. సో అలా స్వామివారికి పూజ చేసి చక్కగా ప్రసాదాలు అందరికీ పంచిపెట్టేసాం అనమాట. ఇది మా తిరుపతి వ్లాగ్. చక్కగా దర్శనం అయింది. ఎటువంటి ప్లానింగ్ లేకపోయినా కూడా స్వామివారి దయా కృపతో చక్కగా మా దర్శనం అయితే అయింది. సో మీ అందరికీ కూడా స్వామివారి పిలుపు రావాలి, వస్తే తప్పకుండా చక్కటి దర్శనం అవ్వాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఓం నమో వెంకటేశాయ.